హాయ్ గాయస్, ఈ రోజు మనం సిద్దిపేటలో ఉన్న జైల్ మండి రెస్టారెంట్ కి వచ్చినాము. వీళ్ళు ఎలా చేస్తున్నారు, మీరు ఈ సెటప్ హైదరాబాద్ లో మేము చూసినాం ఇదివరకు మండిది. మీరు ఈ సిద్దిపేటలో పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? మన సిద్దిపేటని డెవలప్ చేస్తున్నాం కదా, ఇప్పుడు మనం ఇట్లా డెవలప్ చేద్దామని చెప్పి జ్యూసీ మండి అన్న, చికెన్ జ్యూసీ మండి. అది చాలా మంది అదే చెప్తున్నారు. అంటే మీరు దాని స్పెషల్ కేరింగ్ ఏమన్నా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తారా, ఏమన్నా బయట నుంచి ఏమన్నా తీసుకురామన్నా వాళ్ళకి స్టిక్ చేసినాయి? అంటే ఇప్పుడు ఈ కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి కదా, సరిగా లేదు అని మీకు ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని ఏమైనా మార్చుకుంటారా? వాళ్ళు ఏమైనా ఇట్లా ఉందని చెప్తే మనం దాన్ని మార్చేస్తాం. ఓకే, చలో మేము కూడా ఈ రోజు మీ మండి టేస్ట్ చేస్తాం. ఇది వీళ్ళ స్పెషల్ డిష్ అండి ఇది. హాయ్ గాయస్, ఈ రోజు మనం సిద్దిపేటలో ఉన్న జైల్ మండి రెస్టారెంట్ కి వచ్చినాము. ఇక్కడ వీళ్ళు ఓన్లీ వీళ్ళ స్పెషాలిటీ మండి, వీళ్ళ దగ్గర ఏమేమి స్పెషాలిటీ మండీస్ ఉన్నాయి, వీళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటంటే ఇలా మనం పూర్తిగా వివరంగా అడిగి తెలుసుకుందాం. హాయ్ విశాల్, మన హోటల్ మండి హోటల్ ప్రొపరేటర్ విశాల్. హలో, మీరు ఈ సెటప్ హైదరాబాద్ లో మేము చూసినాం ఇదివరకు మండిది. మీరు సిద్దిపేటలో పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది, దేని ఇన్స్పైర్ చేసుకుని మీరు పెట్టి? మీ జైల్ మండి ఇక్కడ చాలా బాగుంది, చాలా మంది ఆదరణ కూడా పొందింది. ఈ రోజు మీ జైల్ మండి చూసి ఇక్కడ ఏమేమి స్పెషాలిటీ ఉన్నది, ఓన్లీ మండి స్పెషల్ పెట్టారు కదా మీరు. ఈ రోజు ఇక్కడ మేము తిందామని చెప్పేసి వచ్చినాము. ఈ రోజు ఇలా సిద్దిపేటలో మీరు జైల్ మండి పెట్టడానికి కారణం ఏంటిది? మీరు దేని చూసి ఇన్స్పైర్ అయ్యి సిద్దిపేటలో పెట్టారు? అంటే ఇప్పుడు చాలా మంది జైల్ మండి అనేది లైక్ చేస్తారు. అవును, సిటీలో అనేది అది చాలా డెవలప్ అయింది. ఇప్పుడు మనం ఇట్లా డెవలప్ చేద్దామని చెప్పి దాన్ని సిద్దిపేటకి తీసుకొచ్చినాం. ఓకే, చాలా మంది విజిట్ అవుతారు, చాలా లైక్స్ చేస్తారు, టేస్ట్ ఇట్లా బాగుంది అంటారు. ఓకే, ఇంకా మన దగ్గర వచ్చింది మండి, మొత్తం ఓన్లీ మండి స్పెషల్. మండిలో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి, అన్ని వెరైటీస్ మీ దగ్గర ఉంటాయి. విశాల్ గారు, ఈ జైల్ మండి అనేది కొంచెము ఎక్స్పెన్సివ్. ఇదంతా అంబియన్స్ ఏంటంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటది. అంటే మీ దగ్గర మండిలో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ ఇప్పుడు మీ జైల్ మండి దాంట్లో ఉన్నాయి. అది ఇప్పుడు వీటన్నిటిలో ఎక్కువగా ఇష్టపడి తినే మండి ఏమన్నా ఉందా? జ్యూసీ మండి అన్న, జ్యూసీ మండి, చికెన్ జ్యూసీ మండి. అది చాలా మంది అదే చెప్తున్నారు. అంటే మీరు దాని స్పెషల్ కేరింగ్ ఏమన్నా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తారా, ఏమన్నా బయట నుంచి ఏమన్నా తీసుకురామన్నా? మొత్తం మాక్సిమం మీ దగ్గర తయారు చేస్తారు. ఓకే, అది చాలా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వాళ్ళకి స్టిక్ చేసినాయి. అంటే ఇప్పుడు ఈ కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి కదా, ఇందులో ఎవరన్నా ఏదన్నా సరిగా లేదు అని మీకు ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని ఏమన్నా మార్చుకుంటారా? మార్చుకుంటామన్నా. అంటే వాళ్ళ ఒపీనియన్ చెప్తారు కదన్నా మనకి. అంటే వాళ్ళకి ఫుడ్ నచ్చిందని చెప్పి రాస్తారు. మనం ఇప్పుడు మనకి నచ్చింది కాబట్టి వాళ్ళు ఏమైనా ఇట్లా ఉందని చెప్తే మనం దాన్ని మార్చేస్తాం. ఓకే, చలో మేము కూడా ఈ రోజు మీ మండి టేస్ట్ చేస్తాం, మా ఫీడ్బ్యాక్ కూడా చెప్తాం. సరే అన్న, థ్యాంక్ యూ. సో గాయస్, మొత్తం మీద మనం జైల్ మండి లోపలికి వచ్చినాము. ఇది వాళ్ళ క్యాబిన్, ఇది జైల్ బ్యారెక్. ఇది చూడండి లెఫ్ట్ సైడ్ లో బ్యారెక్. మనం ఈ మండి లోపల కూర్చున్నాము. ఇప్పుడు మనం ఇలా స్పెషల్ మండి చికెన్ జ్యూసీ మండి మనం ఆర్డర్ ఇచ్చినామండి. ఇప్పుడు ఆ టేస్ట్ ఎలా ఉందో మనం తినకుండా మాట్లాడుకుంటాం. సో గాయస్, ఇలా స్పెషల్ చికెన్ జ్యూసీ మండి వచ్చిందండి. ఇది చికెన్, ఇది మండి రైస్. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది అనేది. చికెన్, ఇది వీళ్ళ స్పెషల్ డిష్ అండి. ఇది చికెన్ జ్యూసీ మండి. ఇది ఎలా ఉందో మనం తినుకుంటా టేస్ట్ చేద్దాం. జ్యూసీ మండి, ఇది చికెన్ జ్యూసీ. గరం గరం ఉంది చాలా. చూశారు కదా పొగలు వెళ్తున్నది. పీస్ కూడా ఇలా అంటే వచ్చేస్తుందండి. చూడండి చాలా సాఫ్ట్గా ఉంది. జ్యూసీ చికెన్ మండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. సూపర్ ఉంది. లైట్ గా మసాలా ఫ్లేవర్, సాఫ్ట్ గా, కారం కూడా ఎక్కువ లేదండి, సాఫ్ట్ ఉంది. పీస్ కూడా చాలా జ్యూసీ అయిందండి, అందుకని జ్యూసీ మండి అని పేరు పెట్టిరేమో దీనికి. చాలా సాఫ్ట్ ఉంది. చాలా గరం ఉందండి. జ్యూసీ మండి.
ఆనియన్ ఫ్రై చేసినవి ఉంటాయి కదా, ఆనియన్ కాజు ఫ్రై అండ్ కిస్మిస్ కూడా ఫ్రై చేసేసారండి. పండు కింద చాలా సాఫ్ట్గా తగులుతున్నాయి అవి. ఒక డిఫరెంట్గా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంది. సూపర్ ఉంది, చాలా టేస్టీగా ఉందండి. మండి మాత్రం సూపర్ టేస్ట్ ఉంది. ఇది మన సిద్దిపేటలో వీళ్ళు హైదరాబాద్ లో చూసి ఇన్స్పైర్ అయ్యి సిద్దిపేటలో పెట్టారండి జైల్ మండి. వీళ్ళ స్పెషల్ ఇది జ్యూసీ మండి, చికెన్ జ్యూసీ మండి. చాలా బాగుంది, పీస్ కూడా చాలా బాగా కుక్ అయిందండి. ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఇది చూడండి, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది. ఇందులో వీళ్ళు కాజు కిస్మిస్ ఫ్రై చేసేసారండి వీళ్ళు. ఫ్రైడ్ ఆనియన్ కూడా ఇవి కొంచెం ఇందులో వేసుకొని, చూసారు కదా, కొంచెం ఇందులో వేసుకొని, కొంచెం రైస్ వేసుకొని, ఇలా చికెన్ జ్యూసీ గ్రేవీ కొంచెం ఇందులో వేసుకొని వీటిని మిక్స్ చేసి ఒక చిన్న చికెన్ పీస్ ఇందులో పెట్టుకొని అదిరిపోయింది. సూపర్ ఉన్నట్టు టేస్ట్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా సిద్దిపేట వాళ్ళు అయితే ఒకసారి తప్పకుండా వచ్చి విజిట్ చేయండి జైల్ మండి. ఒకవేళ వేరే విలేజెస్ వేరే ఊరు వాళ్ళు అయితే ఎప్పుడైనా మీరు సిద్దిపేటకు వచ్చినప్పుడు ఒకసారి వచ్చి ఈ జైల్ మండిలో ఈ చికెన్ జ్యూసీ మండి ఒకసారి మీకు తిని మీ ఒపీనియన్ చెప్పండి. తిన్నవారు ఎవరైనా ఉంటే మన కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్ పెట్టండి. వీళ్ళ స్పెషల్ చికెన్ జ్యూసీ చికెన్ మండి చాలా బాగుంది. ఈ సిద్దిపేట వాళ్ళు ఎవరైనా తిన్న వాళ్ళు ఉంటే మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో అని. ఒకవేళ తినని వాళ్ళు ఉంటే తిని కామెంట్ చేయండి ఎలా ఉందనేది. ఎవరైనా సరే ఒకసారి సిద్దిపేటకు వచ్చినప్పుడు తప్పకుండా ఈ జైల్ మనీని విజిట్ చేయండి. ఎలా ఉందో మనకు చెప్పండి, కామెంట్ సెక్షన్ లో మీ కామెంట్ పోస్ట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన భాస్కర్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.